హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సొరకాయలతో చేసే తపాల చెక్కలండి. ఇవి మా ప్రాంతంలో అయితే తపాల చెక్కలని అంటాము, ఇక్కడ సొరకాయ గారెలని అలా కూడా పిలుస్తారు. తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్సో పల్నాడు ఏరియాలో తపాల చెక్కలు అంత ఫేమస్ అండి. అందరూ ప్రతి ఒక్కరు తరచుగా ఈ తపాల చెక్కలు చేసుకుంటూనే ఉంటారు. ఇవి రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ రుచి మాత్రం చాలా బాగుంటాయి. వీటిని మనం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం జీలకర్రని, అదేవిధంగా కొంచెం సాల్ట్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దానిలోనికి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు సొరకాయ తురుము, 1 స్పూన్ పచ్చిపప్పు, నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తీసుకోండి. 1 స్పూన్ నువ్వులు, కొంచెం ఆనియన్స్ని, అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ని, కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి ముక్కలుగా తీసుకోవచ్చు, జీలకర్ర కూడా విడిగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎటువంటి వాటర్ అవసరం లేదండి, ఈ సొరకాయలో ఉండే వాటరే సరిపోతాయి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని అది వాటర్లో తడిపి శుభ్రంగా పిండేసి ఈ విధంగా ఒక పిండి ముద్ద తీసుకొని అప్పంలాగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకొని ఇప్పుడు వీటిని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఒక పద్ధతిలో చూపిస్తాను. చూడండి, ఇలా ఒక తపాలో కానీ లేకుంటే బౌల్ ఒకటి పెద్దది పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి అనుకోవాలి. ఇలా అన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆ ఆయిల్ మొత్తం మిగిలిన పక్కన ఉన్న వాటికి కూడా అంటే విధంగా ఇలా ఒకసారి అనుకొని ఎడ్జెస్లో కొంచెం తగలదు కదా ఆయిల్, అక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి వీటిని ఒకసారి టర్న్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. వీటికి తక్కువ ఆయిల్ పడుతుందండి. కొంతమంది వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటారు. అలా తీసుకున్నా కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఈ పద్ధతిలోనే ఎక్కువ శాతం మా ప్రాంతంలో చేస్తారండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాతనే మరొకటి వేయాలి. వెంటనే వేశారంటే లోపల అంటుకొని పోతాయి. ఇలా మొత్తం ఒక 3 తీసుకున్నాను. ఇవి ఈ విధంగా మొత్తం పైకి ఇలా వచ్చిన తర్వాత గరిటె తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్ ఫుడ్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా బౌల్లో పెట్టైనా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై ప్యాన్లో షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 విధాలుగా ఈ తపాల చెక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగతావి కూడా వేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఏ మెథడ్ నచ్చిందో ఆ మెథడ్లో వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ 2 రకాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇవేమో మనం బౌల్లో చేసినవి, ఇవి ఆయిల్ ఫ్రై చేసినవి. ఇప్పుడు చూపిస్తాను బౌల్లో మనం ఫ్రై చేసుకున్నవి ఇలా ఉంటాయండి. వీటిని చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటాయో. అదేవిధంగా ఆయిల్లో ఫ్రై చేసినవి కూడా బాగుంటాయండి. మరి మీకు నచ్చిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.